మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కనుక మనం ఇవాళ ఈ బెంగళూరు నగరంలో ఈ ప్రాంగణంలో కూర్చొని సంవాదాగ్ని అనబడే ఒక మహాక్రతువుని చేస్తున్నాం నిర్ణయించుకోవడం మహాభారతం తత్వం. దీని ద్వారా కోరుకుంటున్నది ఏంటంటే మంచి పనులు చేసే మంచి వారికి అడ్డంకులు తొలగి వాళ్ళందరూ కలిసి ఒక సమూహంగా ఉన్నప్పుడు వాళ్ళలో వాళ్లకు వివాదాలు ఏర్పడకుండా వాళ్ళలో ఐక్యత బాగా ఉండాలి, ఐక్యత ఘటించాలి. ఆ ఐక్యత వల్ల లోకక్షేమంకరంగా బలోపేతంగా వాళ్ళు ఉండాలి అనుకోవాలి. 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉన్నప్పటికీ కూడాను వాళ్ళల్లో వాళ్ళకు పడకపోవడం అనేది ఏర్పడినట్టయితే ఎంత బలిష్టమైన వ్యవస్థలోనైనా ఈ పరస్పర వైషమ్యాల వల్ల ఉనికికి ప్రమాదం ఏర్పడుతుంది. ఈ వైషమ్యాలు కలి ప్రభావం వల్ల కాల ప్రభావం వల్ల ఏర్పడతాయి. కలి అంటేనే కలహకారుడు, కలహస్వరూపుడు అర్థం ఇక్కడ. ఈ కాల లక్షణం. అందుకే అలాంటి వైషమ్యాలు తొలగడమే కలిదోషం తొలగడమే. అది తొలగాలి అంటే, అవివాదం తొలగాలి అంటే సంవాదాగ్ని అనుగ్రహించాలి. ఆ సంవాదాగ్ని అనబడి ఒక రహస్య విద్య నలదమయంతి చరిత్రలో దాగి ఉన్నది. అందుకే దమయంతి నల్లుని స్మరించినంత మాత్రం మన అంత గొప్ప ప్రయోజనం జరుగుతుందని ఆ మంత్రంతో చెప్తారు. దమయంతి నలాభ్యాంచ ప్రణమామి పునః పునః అవివాదో భవేదత్ర సంవాదాగ్ని ప్రసిద్ధం. అదే సమయంలో దానికి 2వ శ్లోకంగా ఐకమత్యం భవేదేషాం బ్రాహ్మణానాం పృథగ్ధియాం అవివాదో భవేదత్ర కలిదోష ప్రశాంతిదః. ఐకమత్యం భవేదేషాం బ్రాహ్మణానాం పృథగ్ధియాం. ఇక్కడ బ్రాహ్మణ అనగానే జాతివాచకం కాదు, ఇంటలెక్చువల్స్ అందరూ మేధావులే. అది వచ్చింది ప్రమాదం. ఒకరిది కూడా ఒప్పుకోడు, అంతే కదా. అందరూ మేధావులే. ఇది పృథక్ ధియాం. పృథక్ ధియాం అంటే వేరు వేరు బుద్ధులు కలిగినటువంటి వారు, ఒకరితో ఒకరు ఏకాభిప్రాయం రానటువంటి వారు. ఇలాంటి వారి వల్ల సత్కార్యములు చక్కగా పరిపూర్ణం కావడం ఇబ్బంది జరుగుతుంది. కనుక వాళ్ళ మధ్య ఐకమత్యం, ఒకనొక ఏకత్వ భావం రావాలి, కలిదోషం తొలగాలి అని చెప్పి ఈ మొదటి శ్లోకాన్ని కొనసాగింపుగా ఈ శ్లోకం చెప్పి 2 శ్లోకాలు కలిపి గుర్తుగా చెప్తారు. ఇంకా అలాంటి ఒకనొక రహస్యమైన అంశాన్ని ఉపాఖ్యానంలో చెప్పారు. ఇలా పరిశోధిస్తే అంటే సాధారణంగా నలదమయంతి చరిత్ర మనం వింటూ ఉంటాం, కానీ దానిలో ఈ రహస్యం ఉందన్న మాట అరుదుగా తెలుస్తుంది మనకి ఇక్కడ. ఇలా వెతికితే ఇన్ని ఉపాఖ్యానాల్లో వాటిలో ఎన్ని రహస్యాలు గోచరిస్తాయి. ఒక పరిశోధకుడు యుద్ధాలు జరిగే పర్వాలు ఉన్నాయి కదా, యుద్ధ షట్కం, భీష్మ పర్వం మొదలుకున్న వరుసగా 6 పర్వములు యుద్ధమే. ఆ యుద్ధాల్లో జరిగిన ఘట్టాల్లో ఎవరు ఎన్ని బాణాలు వేశారు, ఎన్ని అస్త్రాలు వేశారు, ప్రతిగా వీళ్ళెన్ని వేశారు, ఆ నెంబర్స్ అన్ని రాస్తే సరిగ్గా యజ్ఞాల్లో వినియోగించే మంత్రాల సంఖ్య అందులో కనబడుతుంది, రుజువు చేశారు. దానిలో కూడా ఒక అద్భుతమైన ఏదో యజ్ఞ రహస్యాలు అక్కడ కూడా దాగి ఉన్నాయని మనకు తెలుస్తున్నది. అందుకే రామాయణ భారతాలు కేవలం కొంతమంది మహాపురుషుల చరిత్రలు మాత్రమే కాదు, అనేక యజ్ఞ రహస్యాలు దాగినటువంటి అద్భుత గ్రంథాలు. అందుకే రామాయణానికి కానీ భారతానికి కానీ భాగవతానికి కానీ ఉన్న శక్తి అది. కేవలం మహాత్ముల చరిత్రలు మాత్రమే కాదు, ఈ దృష్టికోణం నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇవి చెప్పేటప్పుడు మామూలుగా కథల్లాగా చెప్పకుండా వాటిని ఒక పవిత్రమైనటువంటి వ్యాసపీఠం మీద పెట్టుకుని నియమబద్ధంగా చెప్పుకోవడం ఇది కారణం. దానివల్ల అది ఒక దైవభావం మనకు ఏర్పడుతుంది. తద్వారా ఆ కథలో ఉన్న దివ్యత్వం మన జీవితాల్లో ప్రవేశిస్తుంటుంది. ఇక్కడ అంత శ్రద్ధగా వినగలుగుతూ ఉంటే అంత విశేషం. అదే కథలు తీసుకుని ప్రజలను రంజింపజేయని నాటకాలు తీసి, సినిమాలు తీసి ఆ పాత్రను ఇష్టం వచ్చినట్టు మార్చేస్తే పాపాలు కూడా మొట్టగొట్టుకోవచ్చు. ఇన్ని రహస్యాలు దాగి ఉంది ఈ కథ అని మన ఉపోద్ఘాతం ద్వారా తెలుసుకుంటూ దమయంతి నలాభ్యాంచ ప్రణమామి పునః పునః అని కథలోకి ప్రవేశిస్తాం. అయితే ఇక్కడ ఒక మాట అంటాడు మహానుభావుడి కథ వినేటప్పుడు. నలమహారాజు గురించి కొంచెం క్లుప్తంగా ముందు చెప్పాడు. ఎందుకంటే ఋషులు కూడా ఎక్కువసేపు కూర్చొని కథలు చెప్పాలి అనుకోరండి, వాళ్ళు తొందరగా వెళ్ళిపోవాలని అనుకుంటారు. అందుకే క్లుప్తంగానే ముందు అన్నాడు, నువ్వు సెల్ఫ్ పిటీలో గడిపోయావు, నీకు నీ మీద నువ్వే బాధపడుతూ నా అలాంటి దుఃఖితుడు ఇంకెవడైనా ఉన్నాడా అనుకున్నావు. నీకంటే దుఃఖితుడైన మహానుభావుడు ఉన్నాడయ్యా, ధర్మార్థ కోవితుడైనటువంటి వాడు. అలాంటి నలమహారాజుని పుష్కరుడు అనేవాడు మోసంతో జయించిన తర్వాత అతడు రాజ్యభ్రష్టుడై దుఃఖార్తుడై భార్యతో సహా అరణ్యవాసం చేశాడు. కొంతకాలానికి ఆయన ఒంటరైపోయాడు. ఆ ఒంటరి ఎన్ని బాధలు పడ్డాడు అనుకున్నావు. నీకు అలాంటి వాటిలో ఒక్క బాధ కూడా లేదు, కనుక నువ్వు సుఖంగా ఉన్నావని చెప్పుకోవాలి. అంటే అప్పుడు విని అంటే యుధిష్ఠిరుడు అంటున్నాడు, విస్తరేణాహమిచ్చామి నలస్య సుమహాత్మనః
చరితం వదతాం శ్రేష్ఠ తన్ మమాక్షాతు మరహసి. నాకు ఆ చరిత్రను విస్తారంగా తెలుసుకోవాలనుంది అని యుధిష్ఠుడు అంటే అప్పుడు చెప్తున్నాడు. ఋషుడు కూడా అవతల వాడి జిజ్ఞాస బట్టి విషయం చెప్తారు, కానీ వినేస్తావని చెప్తాను కుతూహలంతో చెప్పరు. యుధిష్ఠుడు ఇలా అడిగితే అప్పుడు మొదలు పెడుతున్నాడు. 28 అధ్యాయాల కథ ఉందండి. అంటే ఎంత పెద్ద గ్రంథం అవుతుందండి. అందుకే దీన్ని ఆధారం చేసుకుని కావ్యంగా మహాకావ్యంగా సృష్టించాడు శ్రీకృష్ణుడు. అంటే పైగా మనకి తెలుగులో నన్నయ్య గారు కూడా మంచి మంచి పద్యాలతో అద్భుతంగా అందించారు. అలాంటి నలచరిత్ర ఇది కాసింత స్మరణ చేసినా చాలు, రోజుకొక్కసారైనా నలచరిత్ర స్మరించుకుంటే చాలండి, కలిదోషాలు పోతాయి. అయితే కలిదోషాలు ఏ యుగంలోనైనా రావచ్చు, కానీ కలిదోషాలు అనుక్షణం ఉండే యుగం మాత్రం కలియుగం. తెలుసు మనకు కలిదోషాలు. కలి అంటే ఏమిటి అంటే కలి లక్షణాలు కూడా మహాభారతంలో అరణ్య పర్వంలో కూడా చాలా చెప్తాడు. అరణ్య పర్వంలో చెప్పాడు, తర్వాత పర్వాల్లో కూడా చెప్పాడు కలి లక్షణాలు. అవి ఉన్నాయో లేవో అందరికీ తెలుసు. ముఖ్యంగా కలికి ఉండే ప్రధాన లక్షణం ఏంటంటే కలిసి బ్రతకనివ్వనివాడే కలి. ఆ మాత్రం అర్థం చేసుకోండి చాలు. పైగా పేరులోనే కలి అంటే కల్యంతే కలహం కుర్వంతి యస్మిన్నితి కలిహి అని నిర్వచనం చెప్పారు. ఏ యుగంలో పరస్పరం కలహించుకుంటూ ఉంటారో దాని పేరు కలియుగము. ఇది అన్ని చోట్ల ఉంటుంది. ఇక్కడ తల్లిదండ్రులు పిల్లల మధ్య కలహం, భార్యాభర్తల మధ్య కలహం, కుటుంబాల మధ్య కలహం, ఇద్దరు స్నేహితుల మధ్య కలహం, సమాజంలో కలహం, మేము కలిసి పనిచేస్తామనుకున్న వాళ్ళ మధ్య కలహం చూస్తూనే ఉంటాయి. ఇక్కడ వైషమ్యాలు, దానికి కారణాలు అనేక ఉంటాయి. ఎందుకంటే కలహం ఇచ్చేటంత అశాంతి మరొకటి పడు. ఒక సర్వ అలక్ష్ములకి మూలం కలహం. అలక్ష్ములు అంటే తెలుసు కదా, కథ ఏడాది చెప్పుకున్నాం. లక్ష్మి అలక్ష్మి గురించి చాలా అంత తేలిగ్గా మర్చిపోయేవారు కాదు బెంగళూరు వాళ్ళు, అందుకే ప్రతి ఏడాది పిలుస్తున్నారు. అలక్ష్ముల గురించి చెప్పుకున్నాం. అలక్ష్ములు అంటే చెప్పక్కర్లేదు, జ్యేష్ఠాదేవి అవతారాలు. ఇక్కడ నిద్ర, తంద్ర, తమస్సు, అలాగే కోపం, తాపం, క్రోధం ఇత్యాది, లజ్జ లేకపోవడం, దురాచారం, అనాచారం, ఇవన్నీ కలి లక్షణాలు. దానివల్ల వచ్చే రిజల్ట్స్ ఏమిటి అంటే అనారోగ్యాలు, దరిద్రాలు, బాధలు, అశాంతులు, అలజడులు, హింస, దారుణాలు, ఇవన్నీ కలి ప్రభావాలు, కలి లక్షణాలు, ఆ లక్షణముల యొక్క ప్రభావాలు ఇన్ని ఉంటూ ఉంటాయి. వాటి నుంచి బయటపెట్టగలిగే శక్తి ఈ కథకు ఉన్నదంటే ఏమిటో గమనించుకోవాల్సిన అవసరం ఉంది కదా. అని ఆసీద్ రాజా నలో నామ వీరసేన సుతో బలి ఉపపున్నో గుణైరిష్టై రూపవాన్ అశ్వకోవిద అతిష్టన్ మనజేంద్రాణం మూర్ధిని దేవపతిర్యథ. నిషధ దేశాధిపతి అయినటువంటి వీరసేనుడు అనేటువంటి మహానుభావుడు ఉన్నాడు. ఆయన పుత్రుడు నలుడు. ఇతడు బలి అంటే బలవంతుడు, గుణైరిష్టై రూపవాన్ ఉత్తమమైన గుణములతో ఉన్నవాడు. ముందు అది చెప్పాలి. అంటే శారీరకంగా గొప్ప బలము కలిగిన వాడు, ఉత్తమ గుణ సంపన్నుడు, పైగా అశ్వశాస్త్ర కోవిదుడు. అనేక శాస్త్రాలు తెలిసిన కొందరు ఒక విద్యలో మాస్టరీ, అందులో వాడు ప్రత్యేకం. ఈయనకున్న ప్రత్యేక విద్య అశ్వశాస్త్ర కోవిదుడు. అటువంటి మహానుభావుడు ఎలా ఉన్నాడంటే దేవలోకంలో ఇంద్రుడు ఎలా ఉంటాడో భూలోకంలో నలుడు ఎలా ఉండేవాడయ్యా. దాన్ని బట్టి ఆయన ఉత్కృష్టుడు ఆ విధంగా చెప్తున్నారు ఇక్కడ. పైగా ఉపర్యుపరి సర్వేషాం ఆదిత్యైవ తేజస బ్రహ్మణ్యో వేదవిచ్చూర నిషధేషు మహీపతి. ఆయన వేదవేత్త, బ్రహ్మణ్యుడు. ఆయనకున్న మరొక పేరు బ్రహ్మణ్యుడు. బ్రహ్మం అనగా ధర్మము, జ్ఞానము, శాస్త్రము, దాని తర్వాత తపస్సు, పరమాత్మ. 5 అర్థాలు బ్రహ్మశబ్దానికి. ఈ ధర్మము, జ్ఞానము, తపస్సు వీటిని తాను అనుష్ఠిస్తూ వాటిని రక్షిస్తూ ఎవడుంటాడో వాడు బ్రహ్మణ్యుడు అన్నారు. దీన్ని బట్టి ఆయన వాటిని రక్షిస్తూ ఉంటాడు, వాటిని పాటిస్తూ ఉంటాడు. అతని క్యారెక్టర్ ముందు తెలుసుకోవాలి. ఎందుకు వర్ణన చేస్తున్నారంటే క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకోగలగాలి. ఇలాంటి వ్యక్తిత్వం గలవాడు, వేదవిత్, సర్వ వేదములు తెలిసినవాడు, శూరహ, నిషధేషు మహీపతి. నిషధేషు అని ఎందుకన్నారంటే నిషధ దేశాన్ని ఆధారంగా చేసుకుంటూ పాలింపబడుతున్న అనేక రాజ్యములు ఉన్నాయి, వాటికి ఆయన పతిగా ఉన్నటువంటి వాడు. సత్యవాది, మహానక్షౌహిణీపతి, అటువంటి వాడు. పైగా అద్భుతమైన సౌందర్యవంతుడు, దానితో పాటు ఉదారుడు. ఉదారుడు అంటే దానశీలుడు, దాపరికలు లేకుండా ఎవరికైనా ఇవ్వగలిగేటువంటి వాడు. అలాంటి అతడు సంజ్ఞకేంద్రియ అన్నారు ఇక్కడ. ఈప్సితో వరనారీణ, ఆయన గురించి చెప్తే ప్రతి స్త్రీలకి ఆయనపై ప్రేమ కలుగుతుంది. అంటే అందరిని ఆకర్షించగలిగిన మహాసౌందర్యవంతుడు, సంజ్ఞకేంద్రియ. తర్వాత వెంటనే చెప్పారన్నమాట, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు. అంత సౌందర్యం ఉంటూ ఇంద్రియ నిగ్రహం ఉండడం అనేది చిన్న విషయం కాదు ఇక్కడ. అలాంటి ఇంద్రియ నిగ్రహ సంపన్నుడు, రక్షితాధన్వినాం శ్రేష్ఠ, ధనుర్ధారుల్లో శ్రేష్ఠుడైన వాడు.
ఇంకా చెప్పాలంటే సాక్షాదివ మనుస్వయం, ఆయన స్వయంభూ మనువు వలె ఉండేవాడయ్యా అన్నాడు ఇక్కడ. ఎందుకంటే మానవ రాజుల్లో మనువుని మించిన వాళ్ళు లేడు, మనువే ఆది. వైవస్వ మనువు మన ఇప్పుడు మన్వంతరానికి మొదటి మన్వంతరంలో స్వయంభూ మనువు. ఆ మనువు ఎలాంటి వాడు ఈయన అలాగా అని చెప్పాడు. ధర్మంలో ఆయన అంతటి వాడు లేడు. ఇలాగా ఆ మహానుభావుడు ఉంటూ ఉండగా అదే సమయంలో విదర్భ దేశంలో భీముడు అనేటువంటి ఒక మహాపరాక్రమతుడు ఉండేవాడు. ఆయన పేరు భీముడు. అతడు శూరః సర్వగణై యుక్త ప్రజాకామ సచా ప్రజ. అతడు సూర్యుడు. అతడికి బహుకాలం సంతానం లేదు. ఆ సమయంలో ఒకసారి ఆ రాజ్యానికి బ్రహ్మర్షి దమనో నామ, దమనుడు అనే బ్రహ్మర్షి అక్కడికి విచ్చేసినప్పుడు విదర్భాధిపతి అయినటువంటి ఈ భీముడు వెళ్ళి ఆయన ఆశ్రయించి తన సంతానం లేదన్న విషయం చెప్పగానే ఆయన ఆశీర్వదించి తప్పకుండా మీకు సంతానం కలుగుతుంది అని వారిని తన తపశ్శక్తి చేత ఆశీర్వదించగానే ఆయన ఆశీర్వచన ఫలితంగా భీమరాజుకి సత్సంతానం కలిగింది. ఆ సత్సంతానంలో ప్రధానంగా ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు. దమయంతీం దమం దాంతం దమనంత సువర్చసం. వచ్చిన గురువు పేరు దమనుడు. అందుకే ఆ గురువు అనుగ్రహం వల్ల లభించిన వారు కనుక నలుగురికి దమ శబ్దం వచ్చేటట్టు పెట్టుకున్నారు. దమయంతి, దమ, దాంత, దమ. ఆమె పేరు దమయంతి. పుత్రుడి పేరు దముడు, దాంతుడు, దమనుడు. ఈ పేర్లు చెప్పడం అంటే ఋషి పేరు ఒకటి పెట్టి మిగిలిన కూడా దమ, దాంత. తర్వాత ఈ పేర్లకు అర్థంతో మనం డీకోడ్ చేస్తే అత్యద్భుతంగా అర్థం వస్తుంది. అక్కడ ఆయన పేరు నలుడు. ఇక్కడ ఈమె పేరు దమయంతి. దమము అంటే అర్థం ఇంద్రియ నిగ్రహం. ప్రధానంగా దమము శమము రెండు ఉన్నాయి మనకి. బాహ్యేంద్రియ నిగ్రహం దమము, అంతరింద్రియ నిగ్రహం శమము. అయితే అంతరింద్రియం నిగ్రహించుకున్న బాహ్యేంద్రియ నిగ్రహమే మనకి, బయట వాళ్ళకి కూడా క్షేమం. అది దమం అంత గొప్పది. తపస్సులో దమమును మించింది లేదు అని చెప్తారు. కనుక దమ అనే మాటతోనే ఆమె పాత్ర ఉంది. అంటే దమయంతి అంటే నిగ్రహ స్వభావం కలది అని అర్థం. ఇక్కడ నలుడు. నలుడు అంటే అర్థం ఏంటంటే నర నల రలయోర భేద అన్నారు ఇక్కడ. నరుడు. నరా పేరుతో మరొకడు ఉన్నాడు పాండవుల్లో. ఎవరైనా? అర్జునుడు. ఏదో అనుబంధం ఉంది. పైగా నర అనేది, నరుడు అంటే మానవుడు అని అర్థంలో చెప్పడానికి లేదే. నర అనేది విష్ణువు పేరు. జహ్నున్నారాయణో నరహ సహస్రనామాలు చదువుకుంటున్నాం. కానీ నరహ, నరహ అంటే నడుచువాడు అని అర్థం. ఇక్కడ రుణాతి గచ్చతి ఇది నరహ అన్నారు ఇక్కడ. నడుచువాడు. అందరూ నరులమే, నడుస్తూనే ఉన్నాం కదండి. అంటే ఇక్కడ ఏమర్థం తీసుకోవాలి? ధర్మ మార్గమునందు నడుచువాడు అని అర్థం చేసుకోవాలి ఇక్కడ. అది నరశబ్దానికి ఇక్కడ సరి అయిన అర్థం. అందుకే రలయోర నలహ అని చక్కగా ఉన్నటువంటి గొప్ప విశేషం.